నా పేరు బోగా శివకళ్యాణి. నేను టీడీపీ పార్టీలో వర్క్ చేస్తాను. అలాగే నా బిజినెస్ వచ్చి సోలార్‌లో కూడా నేను ఇంట్రడక్షన్ అయ్యాను. ఇప్పుడు సోలార్ బిజినెస్ 1 ఇయర్ నుంచి చేస్తున్నాను. రన్నింగ్ ఉంది. అలాగే ఈరోజు నేను ఈ మధ్య స్టార్టప్ మీటింగ్‌కి ఒక 3 మీటింగ్స్‌కి నేను అటెండ్ అయ్యుంటాను. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే ఇక్కడ అంటే ఒకప్పుడు ఏదైనా ఒక బిజినెస్ చేయాలంటే మన ఫ్యామిలీనో, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండేవారు. కానీ ఇప్పుడు ఒక చిన్న ఏజ్‌లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ వచ్చి అంటే మన కల్చర్‌ని మన ఫ్యామిలీ మెంబర్స్‌ని కాకుండా మన సొసైటీని కూడా డెవలప్ చేసుకొని ఏ లేని పిల్లలకి ఒక దారి చూపించడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి ఆలోచన వచ్చినందుకు ముందు హర్షకి వెరీ థాంక్‌ఫుల్ చెప్పాలి. ఇంకొక విషయం ఏమంటే నాకు ఇప్పుడు మీరన్నారు గదా! స్టార్టప్ ఏదో బిజినెస్ ఐడియాస్ అవి ఇవి అని. ఒకప్పుడు ఏదైనా ఒక బిజినెస్ అనుకున్నప్పుడు మనం దానికి ఎటువంటి ఆపర్చునిటీ అంటే చాలా తక్కువుండేవి. కానీ ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉండేవి. అది ఇందాక మనం మీటింగ్‌లో మాట్లాడుకున్నట్టు మనకి ముందు సర్కిల్ ఉండాలి. తర్వాత మన ప్రొడక్ట్‌ని ఎట్లా దాన్ని డెవలప్ చేయాలనేది ఉండాలి. ఎట్లా బిజినెస్ చేయాలి. దాన్ని మార్కెటింగ్‌లోకి ఎలా తీసుకోవాలనేది ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తేనే మనం ఏదైనా కూడా సక్సెస్ అవుతాం. నేను ఇప్పుడు మేము ఆల్రెడీ సోలార్ చేస్తున్నాము. నాకొచ్చిన ఒక ఆలోచన ఏమంటే, నేను ఫస్ట్ నా పిల్లలకి నేను దాదాపు ఒక 10 ఇయర్స్ నుంచి వాళ్ళకి ఒక హెల్త్ ప్రోటీన్ పౌడర్ లాగా నేను తయారు చేసుకునేది. కేవలం నా పిల్లలకి మాత్రమే. కానీ ఇప్పుడు నేనెప్పుడైతే పొలిటికల్‌కి వచ్చిన తర్వాత, ఎప్పుడైతే నేను సొసైటీలో కొంచెం నాకు టీమ్ ఏర్పడిన తర్వాత, దీన్నెందుకు నేను ఒక బిజినెస్‌గా చేయకూడదన్న ఆలోచనలో ఈరోజు నేను ఒక ఆహ్, మిల్లెట్స్‌లో కానీ కొంచెం నేను ట్రైనింగ్ తీసుకున్నాను. దీంట్లో ఇంకా ఏమేమి యాడ్ చేస్తే ఇంకా మనం ఫర్దర్‌గా ముందుకెళ్ళొచ్చు. అంటే ఎంత క్వాంటిటీలో యూజ్ చేయాలి, ఇవి, అవి అని మొత్తం ఒక క్వాంటిటీ లెవెల్‌ని నేను కొంచెం ట్రైనింగ్ తీసుకున్నాను. అంటే మనం ఫ్యామిలీ పరంగా మన పిల్లలకి మనం చేసుకోవడం వేరు. అదే బిజినెస్‌గా వెళ్ళాలంటే దాన్ని ఇంకా కొంచెం గ్రోత్ చేయాల్సిన అవసరం ఉందని నేను కొంచెం ట్రైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని మేము ఒక ప్రోటీన్ పౌడర్ తయారు చేసాం. తయారు చేసి దాన్ని ముందు మార్కెట్‌లోకి తీసుకెళ్ళాలి. నాకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్‌కి, నాకు తెలిసిన ఫ్రెండ్స్‌కి దాన్ని ముందు ఇచ్చాను. ఇది వాడండి. దాదాపు ఇప్పుడు 3, 4 మంత్స్‌గా వాడుతున్నారు. దాంట్లో ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కోలాగుంటది. దాన్ని కూడా రెక్టిఫై చేసుకొని ఒక ఇప్పుడు మేము గవర్నమెంట్‌కి ప్రపోజ్ పంపించాం. దీని మీద మాకు సర్టిఫికేట్ కావాలి. ఎందుకంటే సర్టిఫికేట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వంది మన మార్కెట్‌లోకి వెళ్ళకూడదు. ఏది చేసినా ఒక కమిట్మెంట్ ప్రకారం వెళ్ళాలన్న నా ఆలోచనకి ఇప్పుడు దాన్ని గవర్నమెంట్‌కి అప్లై చేసుకోవడం జరిగింది. వితిన్ ఒక 2 డేస్‌లో రావచ్చు. దాన్ని మళ్ళీ మీకందరికీ బ్రాండ్‌ని నేను నెక్స్ట్ సండే నా బ్రాండ్‌తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను తప్పకుండా. అలాగే మీరందరూ కూడా ఈ ప్రోటీన్ పౌడర్‌కి కొంచెం సపోర్ట్ చేయాలి. అందుకు మీ పుషప్ కూడా నాకు కావాలని కోరుకుంటున్నాను. ఓకే. థాంక్ యూ. నాది ప్రింటింగ్ ప్రెస్ అన్నమాట. వెంకటరాజ ప్రింటర్స్ గంగమ్మదలం వీధిలో ప్రింటింగ్ ప్రెస్. అంటే మనకు నోట్‌బుక్‌లు కాడ నుండి ప్రింటింగ్ వరకు అన్ని రకాలుగా నేను చేస్తానన్నమాట. ఇది అట్నే నేను చేసే బిజినెస్ ఇంకా అభివృద్ధి చేసుకోవాలని ఒక బ్లాక్ గింజర్ గురించి నేను దీంతో అంటే బ్లాక్ గింజర్ అంటే ఇప్పుడు మలేషియా నుండి తయారవుతుందన్నమాట. అది మలేషియా నల్లలం గురించి ఇక్కడ చెప్పేదానికి వచ్చానన్నమాట. ఇక్కడ కాళ్ళ నొప్పుల కాడ నుండి క్యాన్సర్ వరకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనము అంటే నార్మల్గా చేసేది మామూలుగా హాస్పిటల్ కింద పోతుంటాం. మనం హాస్పిటల్ అయితే ఖచ్చితంగా పోవాల్సిందే. కాకుంటే ఇది న్యాచురల్గా మనము కొంతమంది నడవలేని వాళ్ళు మంచాలలోనే ఉంటారు. వాళ్ళందరికీ కొంత రెఫర్ చేస్తే మనకు వాళ్ళని నడిపించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అన్నమాట. అంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉండేది మాకు తెలియాలి ఫస్ట్. ఆ స్టేజ్ నుండి మనము అన్ని రకాలుగా వాళ్ళకు కూడా చూసి చెప్తాం అన్నమాట. థ్యాంక్ యూ సార్. ఎక్స్‌పోర్ట్ అవంతా అంటే ఇంపోర్ట్ మీరే చేసుకుంటున్నారా? ఏజెంట్‌గా తీసుకొని ఇక్కడ అందరికీ పంపిస్తున్నాం. సో దట్ యు ఆర్ ఎన్ ఏజెంట్ హియర్. హలో ఎవ్రీబడి, నా పేరు కార్తిక్. ఫస్ట్ కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. నేను వాగ్దేవి కాలేజ్లోనే ఇంజనీరింగ్ చేశాను. ఆ తర్వాత టీసీఎస్లో జాబ్ 13 ఇయర్స్ చేశాను. 6 ఇయర్స్ ఇండియాలో, 6 ఇయర్స్ అబ్రాడ్లో చేశాను. సో నాకు జాబ్లో 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చే టైంకే నాకు తెలిసింది అంటే జాబ్కి ఎందుకు వెళ్ళామంటే మనీ, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. సో ఆబ్వియస్లీ మన లైఫ్ అంతా అంతే దాదాపు. సో జాబ్లో 5 ఇయర్స్ అప్పుడు ఫినాన్షియల్గా ఇంకా స్టేబుల్ అవ్వలేదు.
కాబట్టి స్టేబుల్ అయ్యి క్విట్ చేసి ఏదో చేయాలి అనే ఆలోచన అయితే క్లియర్గా ఉండింది చాలా ఎర్లీ స్టేజెస్ నుంచి. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. లైక్ ఇంత చిన్న వయసులో ఇక్కడికి వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారంటే అఫ్ కోర్స్ ఎకో సిస్టమ్ చేంజ్ అవుతుంది, బట్ ఐ రియలీ అప్రిషియేట్. మీ పేరెంట్స్ కూడా అప్రిషియేట్ చేయాలి. మీరు ఇంట్లో ఏం చెప్పి చేస్తున్నారో నాకు తెలీదు, బట్ ఇఫ్ యు ఆర్ రియలీ డూయింగ్ దిస్ ఆల్రెడీ నౌ, ఐ రియలీ అప్రిషియేట్ యూ అండ్ యువర్ పేరెంట్స్ ఫస్ట్ థింగ్. సో నేను ఫినాన్షియల్గా స్టేబుల్ అవ్వడానికి టైం పట్టింది. ఆ తర్వాత అఫ్ కోర్స్ భయం, అంతే కదా, మనం మిడిల్ క్లాస్ నుంచి లోవర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు ఎలా బ్రతుకుతాము అనే భయంతోనే పెంచారు మన పేరెంట్స్. నెల ఎలా గడవాలి, నువ్వు జాబ్ మానేస్తే ఎట్లా, లేకుంటే బిజినెస్ సక్సెస్ అవ్వకపోతే ఎట్లా, నాన్న బిజినెస్ చేసినాడు, అబ్బా బిజినెస్ చేసినాడు, తాత బిజినెస్ చేసినాడు, అందరూ ఫెయిల్ అయినారు లేదా ఏం సాధించలేదు. సో ఎలానే భయపెట్టి పెంచారు. కాబట్టి నేను జాబ్లో ఉన్నప్పుడే ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ అబౌట్ స్టార్టప్స్. అంటే స్టార్టప్ న్యూస్ చదవడము, జనరల్గా ఫిల్మ్స్ న్యూస్ నేను పట్టించుకోను, స్పోర్ట్స్ అండ్ స్టార్టప్స్ న్యూస్ చదివేవాడిని. సో ఆర్టికల్స్ చదివేవాడిని, ఈ టర్మినాలజీ అంతా చదివేవాడిని. ఆ తర్వాత కొన్ని కోర్సెస్ అటెండ్ అయ్యాను, కొన్ని ఫ్రీగా కొన్ని పే చేసి. లైక్ అప్కమింగ్ సెషన్స్లో నేను చెప్తాను. ఇంకా వద్దామని డిసైడ్ అయ్యాను. ఇట్ రియలీ నా ఎక్స్పెక్టేషన్ మించి మీరు మాట్లాడుతున్నారు, మీరు ఉన్నారు. యాక్చువల్లీ నేను ఏదో చూస్తున్నాను, ఒక 5-6 సెషన్స్ నుంచి వద్దామని ట్రై చేస్తున్నాను, కానీ అంత సరే వెళ్దాంలే అన్నట్టు ఉన్నా, కానీ ఐ వాస్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్ ఫ్రాంక్లీ స్పీకింగ్. సో ఇందాక అన్నట్టు ఓపెన్ మైండెడ్గా ఉండాలి స్టార్టప్ అంటే. ఎందుకంటే వీ హ్యావ్ టు టేక్ రిజెక్షన్ ఆన్ ద ఫేస్. ఆ ఫియర్స్ని ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ని ఎప్పుడైతే దాటగలమో అప్పుడే మనం సక్సెస్ అవ్వగలం. అఫ్ కోర్స్ ఐ డోంట్ వాంట్ టు మేక్ దిస్ ఎ మోటివేషన్ సెషన్. సో ఆ ఫియర్స్ నేను బ్రేక్ చేయడానికి టైం పట్టింది. ఎలా అంటే జాబ్లో ఉన్నప్పుడే ట్రై చేద్దామని చెప్పి ఒక స్టాక్ మార్కెట్ స్పేస్లో ఒక యాప్ బిల్డ్ చేయించాను ఫ్రీలాన్సర్స్తో. ఒక డెవలపర్ బాగున్నాడు, ఒక డెవలపర్ బాగాలేడు. సో నేను 3 months అనుకున్న ప్రోటోటైప్ 1 year అయింది. ఎఫిషియన్సీ రాలేదు. ఒక 2-3 లక్షలు పెట్టాను, 1 year ఎఫర్ట్ పెట్టాను. సో ఇట్ వాస్ నాట్ టేకింగ్ మీ ఎనీవేర్. ఇందాక క్వశ్చన్ అన్నప్పుడు ఎప్పుడు క్విట్ చేయాలి అన్నప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. సో ఐ వాస్ విత్ ఎమోషనల్ బ్యాగేజ్. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు అంటే ఏదో సక్సెస్ చేసి జాబ్ క్విట్ చేద్దాం అనుకుంటే ఇది ఫెయిల్ అయింది. సో ఇప్పుడు జాబ్ ఎట్లా క్విట్ చేయాలి, ఇంకేం చేయాలి అనే క్వశ్చన్స్ మధ్యలోనే క్విట్ చేశాను. సో క్విట్ చేసే టైంకి ఈ జాబ్ అయితే చేయట్లేదు, ఇంకో జాబ్ అయితే చేయను, ప్లస్ ఈ బిజినెస్ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇంకేం చేయాలో తెలియకుండా క్విట్ చేశాను. ఒక 3-4 months మా ఇల్లు కట్టిస్తుంటే అక్కడ పూర్తిగా ఇన్వాల్వ్ అయినాను, నేనే కట్టించుకున్నాను. కాబట్టి అక్కడ ఒక గ్యాప్ చూశాను. సో ఏంటి, మార్కెట్ ఎలా నడుస్తుంది, ఈ హార్డ్వేర్ సేల్స్ ప్లస్ ఇంటీరియర్స్ బిజినెస్లో మార్కెట్ ఎలా నడుస్తుంది అనేది ఒక గ్యాప్ చూశాను. జెన్యూనిటీ లేదు, మొత్తం చీటింగే ఉంది. సో ఈ గ్యాప్ని మనం ఫుల్ఫిల్ చేయొచ్చా అనే ఇంటెన్షన్ నుండి లీన్ స్టార్టప్ అనే ఒక టర్మినాలజీ మీకు తెలిసే ఉండొచ్చు. లీన్ స్టార్టప్ అనేది అదేంటంటే చిన్నగా స్టార్ట్ చేసి ఇందాకన్నట్టు స్లోగా గ్రో అవ్వాలి. సో దానికి ఒక సైకిల్ ఉంటుంది. ఇనిషియేట్, ఇంప్రూవ్, ఫీడ్బ్యాక్, ఇంప్రూవ్, అదనమాట. సో కరెక్ట్గా చెప్తుండవచ్చు. బేసిక్గా స్టార్ట్ చేయాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, ఇంప్రూవ్ చేయాలి, మళ్ళీ లాంచ్ చేయాలి, రీలాంచ్. సో అది సైకిల్ అనమాట స్టార్టప్కి. సో ఆ కాన్సెప్ట్ వచ్చేసి లీన్ స్టార్టప్. దీని మీద బుక్స్ కూడా ఉన్నాయి, ఒకటి చదవండి. సో ఇప్పుడు ఇది 3rd బిజినెస్ అని చెప్పాలి. ఫస్ట్లో ఒక టీ షాప్ ఫ్రెండ్స్తో పార్ట్నర్షిప్లో పెట్టి పోయింది. తర్వాత ఈ స్టాక్ మార్కెట్ స్టార్టప్ పోయింది. ఇప్పుడు కరెంట్లీ ఐఎమ్ ఇంటూ హోమ్ ఇంటీరియర్స్. ప్రొద్దుటూరులోనే షాప్ ఉంది, కాంట్రాక్ట్స్ తీసుకుంటాము. నాకు 60 కాంపిటీటర్స్ ఉన్నారు. కానీ వేర్ ఐఎమ్ డిఫరెంట్ అంటే వాళ్ళందరూ చేసేది బిజినెస్, నాది స్టార్టప్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే స్టార్టప్కి బిజినెస్కి డిఫరెన్స్ ఏంటి, ఒక బేసిక్ క్వశ్చన్. రిస్క్ బిజినెస్లో ఉంటుంది, స్టార్టప్లో ఉంటుంది. ఓకే, బిజినెస్లో కూడా రిస్క్ ఉంటుంది, గ్రో అవుతారు. స్టార్టప్లో కూడా రిస్క్ ఉంటుంది, గ్రో అవుతారు. రెండిట్లో ఫెయిల్ అవుతారు, సక్సెస్ అవుతారు. బిజినెస్కి స్టార్టప్కి డిఫరెన్స్ ఏంటి? ఓకే, ఇవన్నీ వ్యాలిడ్ పాయింట్సే, కాదని కాదు. నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే బిజినెస్ జనరల్గా డబ్బు కోసం చేస్తారు. నా పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోండి, బిజినెస్ జనరల్గా డబ్బు కోసం, సర్వైవల్ కోసం, లేదా అవైలబిలిటీ కోసం. ఇక్కడ ఒక ప్రోడక్ట్ లేదు, సమ్ సర్వీస్ కానీ ప్రోడక్ట్ కానీ, ట్రేడింగ్, రీసెల్లింగ్ అలా ఉంటుంది బిజినెస్ అంటే. మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, అదంతా జనరల్గా పాయింట్ అర్థం చేసుకోండి. బేసిక్గా మనీ కోసమో, సర్వైవల్ కోసమో
అలా ఉంటుంది. స్టార్టప్ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్. సో మీ ఫోకస్ మనీ మీద ఉండకూడదు. మనీ ఇంపార్టెంటే, కానీ మనీ ఈజ్ ఎ బై ప్రోడక్ట్ స్టార్టప్లో. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఉండాలి మీ ఫోకస్, అండ్ పర్పస్ కనెక్ట్ అయి ఉండాలి. ఎందుకు చేస్తున్నాం, డబ్బు అని ఆన్సర్ వస్తే అది చేయొద్దు మీరు. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మామూలుగా చూసి చెప్తున్నాను, డే వన్ ఏమని చెప్పకూడదు. బట్ మీ క్వశ్చన్, మీరు స్టార్టప్ ఎందుకు చేస్తున్నారంటే నేను ఖాళీగా ఉన్నాను, లేకుంటే నాకు ఒక 10,000 ఇన్కమ్ కావాలి, మా ఇంట్లో తిడుతున్నారు, నాకు జాబ్ రాలేదు, ఇవన్నీ వ్యాలిడే అయినా కూడా మీరు దీనికోసం స్టార్టప్ చేస్తున్నారని భ్రమలో ఉండకూడదు. సో మీరు మీ పర్పస్ ఏంటి, ఎందుకోసం స్టార్ట్ చేస్తున్నారు అనేది క్లారిటీ తెచ్చుకోండి. అది తెచ్చుకోవచ్చు, పాసిబుల్. మనం ఫోకస్ చేయాలి కొంచెం. సో ఇప్పుడు ఈ కరెంట్ బిజినెస్ ఎలా ఉంది అంటే నాట్ గుడ్. నేను అందుకే చెప్తున్నాను, 2 yearsగా నేను ఎందుకు రన్ చేస్తున్నాను అంటే నా పర్పస్కి నేను కనెక్ట్ అయి ఉన్నా కాబట్టి. మనీ కోసం అంటే ఇది 6 monthsలో 1 yearలో క్లోజ్ చేసి ఉండాలి. ఇప్పటికీ డెఫినెట్గా బిజినెస్ గ్రో అవుతుంది, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ గ్రో అవుతున్నాయి, రెవెన్యూ లాస్ట్ ఇయర్ 1 crore టచ్ అయింది, నా చేతి నుంచి రొటేషన్ అయింది 1 crore. కానీ రెవెన్యూస్ డిఫరెంట్, ప్రాఫిట్ ఇస్ డిఫరెంట్. సో ఈ 2 yearsలో మేము జస్ట్ 1 lakh rupees మాత్రమే ఇంటికి తీసుకెళ్ళాం. సో 1.5 crore రెవెన్యూకి 1 crore ప్రాఫిట్కి 1 lakh ప్రాఫిట్కి సంబంధమే లేదు. కానీ ఎందుకు చేస్తున్నాము అంటే ఫినాన్షియల్గా స్టేబుల్ ఉంచుకున్నాను, అదొక వేరే విషయం. బట్ మనం పర్పస్కి కనెక్ట్ అవ్వకపోతే, డబ్బు కోసమే చేస్తే స్టార్టప్ అనేది కంటిన్యూ చేయలేం. అది నా ఇంటెన్షన్. అది నేను చెప్పుకుంటూ నేను ముందుకెళ్తున్నాను. మేబీ ఫ్యూచర్లో ఎలా వెళ్తుంది దాన్ని బట్టి మాట్లాడదాం. వీ విల్ స్టే కనెక్టెడ్. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ. బిట్వీన్ స్టార్టప్ అండ్ బిజినెస్, ఇట్స్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్. బట్ ఏంటి, ఎనీవన్? nothing but we need to stay and start one particular way. మనం లేకపోతే స్టార్ట్అప్ అవ్వదు. సో బిజినెస్ ఏంటంటే మనం ఉన్నా లేకపోయినా ఒక స్టేజ్ నుంచి రన్ అవుతూ ఉంటుంది. యూ కెన్ రిమోట్ ఫ్రమ్ అదర్ లొకేషన్. వెల్ సెటిల్డ్ పొజిషన్ ని బిజినెస్ అనొచ్చు. స్టార్ట్అప్ అనేది లేకపోతే స్టార్టింగ్ పొజిషన్ ఉంటుంది స్టార్ట్అప్. ఇంకా వీ నీడ్ టు గ్యాదర్ ద పీపుల్ ఫర్ ఇలా చేయాలి స్టార్ట్అప్. Implementing our ideas, startup innovation, so implementing our ideas. My terms, startup is an initiator and business is an accelerator. ఎగ్జాక్ట్లీ, స్టార్టప్ ఈజ్ అన్ ఇనిషియేటర్ అండ్ బిజినెస్ ఈజ్ అన్ యాక్సిలరేటర్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే స్టార్టప్లో ఏం చేస్తామంటే మన ఐడియాస్ని యూనిక్, అంటే ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఒక యూనిక్ వే డిస్కవర్ చేస్తాం, మనం డిస్కవర్ చేస్తాం. ఆ డిస్కవర్ చేసిన వేని ముందరికి తీసుకెళ్ళాలి. అది చాలామంది స్టార్ట్ చేసి ఉండరు. ఇఫ్ ఎవ్రీ వన్ ఈజ్ స్టార్టెడ్, అది బిజినెస్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక చాయ్ షాప్ తీసుకుంటే కన్నా, ఆ చాయ్ షాప్ పెట్టాలి అనుకుంటే ఆ చాయ్ షాప్ అనేది ఒక బిజినెస్ అవుతుంది, కానీ స్టార్టప్ అవ్వదు. స్టార్టప్ ఎప్పుడు అవుతుంది, ఆ చాయ్లో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వేసి వాటి డిఫరెంట్గా ఏదైనా చేసి ఆ చాయ్ని వాటి డిఫరెంట్గా ఏదైనా చేసి ఆ టేస్ట్ కానీ ఆ ప్రిఫరెన్స్ కానీ దాంట్లో ఏదైనా యూనిక్నెస్ తీసుకొచ్చి వాట్ ఆ ప్రోడక్ట్ని లాంచ్ చేసి దాన్ని మార్కెటింగ్ చేస్తే దాన్ని స్టార్టప్ అంటారు. ఓకేనా? అక్కడి నుంచి వాడిని కాపీ చేసి మల్టిపుల్గా చాలామంది కాపీ చేసి పెడతారనమాట. అటువంటి దాన్ని స్టార్టప్ అంటారు. కానీ బిజినెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా చాయ్ షాప్ ఉంది, ఆ చాయ్ షాప్ని చాలా మంది పెడతారు, అది బిజినెస్. ఓకేనా? ఐడియా వచ్చిందా? సో దట్ ఇనిషియేటర్ అంటే ఏంటంటే స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నది. యాక్సిలరేటర్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని ముందరికి తీసుకెళ్లేదాన్ని యాక్సిలరేటర్ అంటారు. క్లియర్? ఒక క్లియర్ ఐడియా అయితే వచ్చింది కదా? సో దట్ అందరు అయిపోయారా? ఇంట్రడక్షన్ అందరిది అయిపోయింది కదా? లైక్ ఫనీ మాట్లాడతావా? My name is Fanindra. Like నాకు ఇంతవరకు 92 పేటెంట్స్ ఉన్నాయి, లైక్ యాజ్ ఏ ప్రైమరీ ఇన్వెంటర్. అండ్ నాట్ ఓన్లీ టెక్నికల్ సైడ్, లైక్ నాకు 3 స్టార్టప్స్ కూడా ఉన్నాయి, 2 నేషనల్ అవార్డ్స్, లైక్ నేషనల్ కిసాన్ పుత్ర అవార్డ్ అండ్ నేషనల్ గేమ్ చేంజింగ్ ఇన్నోవేషన్ అవార్డ్ 2026. లైక్ నా జర్నీ లైక్ స్టార్టింగ్ నుంచి చెప్తాను. లైక్ నార్మల్గా నేను ఇంతవరకు ఇంకా బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంటే, మోహన్ బాబు యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ సిఎస్సి డిపార్ట్మెంట్. సో నేను ఫస్ట్ ఇయర్లో లైక్ ఫస్ట్ సెమిస్టర్ నార్మల్గా క్లాసెస్కి వెళ్ళేసి లైక్ రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అయ్యేసి ఎగ్జామ్స్ రాసేసి కూర్చునేవాడిని. బట్ నాకు ఎందుకో ఫస్ట్ సెమిస్టర్లో నాకు అర్థమైంది, ఓకే రియలైజేషన్, లైక్ ఓకే బీటెక్లో పోయి మనం రోజు క్లాసులలో కూర్చోవాలి, ఎగ్జామ్స్ రాయాలి, ఆడ చేసేది ఏముండదు. సో ఇట్లానే కూర్చుంటే ఫైనల్ ఇయర్ కూడా అయిపోతుంది, సో మనం ఏం చేయనీకి ఉండదు. సో నేనేం చేశాను అంటే, లైక్ నేను ఇంటర్మీడియట్లో కొంచెం ఫిజిక్స్ బాగా చేసేవాడిని.
లైక్ నాకు అడ్వాన్స్లో ఫిజిక్స్ 72, కెమిస్ట్రీ 28, మ్యాథ్స్ -4. సో ఓకే, లైక్ మనం బీటెక్లో ఏదైనా స్టార్ట్ చేయాలి. నేను టెక్నికల్గా కొంచెం సౌండ్ అనేసి నాకు అప్పట్లో అనిపించేది. లైక్ ఓకే, మనం ఎందుకు వెళ్ళకూడదు అనేసి నేను ఫస్ట్ చూస్ చేసుకున్న ప్లాట్ఫామ్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్. లైక్ ఇండియాస్ #1 హ్యాకథాన్ ప్రజెంట్. లైక్ మీరు ఎవరైనా చూసుకుంటే లైక్ ఇండియాస్ #1 హ్యాకథాన్ వచ్చేసి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్. నేను అందులో తీసుకున్న థీమ్ వచ్చేసి డ్రోన్స్ కాన్సెప్ట్. వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ లైక్ అగ్రికల్చర్ డిసీజ్ ప్రెడిక్షన్, అంటే పంటకు పురుగు వచ్చిన తర్వాత మనము ఒక అప్లికేషన్ తయారు చేసేసి ఫోటో తీసేసి ఓకే ఇది లైక్ ఈ టైప్ ఆఫ్ డిసీజ్ దీనికి ఉంది, సో మనం ఇది కనిపెట్టాలి. అది ఆల్రెడీ ఉన్నాయి కదా, ప్లాంటిక్స్ అనే యాప్లో ఆల్రెడీ ఉన్నాయి, లైక్ చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో మన యూనిక్నెస్ ఏముండాలి. సో నేనేం చేశానంటే ఓకే, అరే నార్మల్గా ఫోటో ఎవరైనా తీస్తారు, ఇప్పుడు ఒక చెట్టుకి డిసీజ్ ఉందో లేదో కనుక్కోవడం చాలా ఈజీ. అదే ఇప్పుడు క్రాప్స్ అయితే, ఇప్పుడు నాకు 1 acre 2 acres ల్యాండ్ని నేను డిసీజ్ ప్రెడిక్ట్ చేయాలంటే చాలా కష్టం. సో నేనేం చేశాను అంటే లైక్ ఒక డ్రోన్ తీసుకున్నా. ఆల్రెడీ అప్పటికే పెస్టిసైడ్ స్ప్రేయింగ్ డ్రోన్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉండేవి. సో నేను దానికోసం ఏం చేశాను అంటే దానికో లెన్స్ లైక్ ఇంటిగ్రేట్ చేసుకునేసి నార్మల్గా లైక్ ఫస్ట్ లైక్ సర్వే చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఈ డ్రోన్కి అప్పట్లో లైసెన్సెస్ అవన్నీ కూడా ఏం లేవు, అంటే లైక్ మ్యాండేటరీగా లైసెన్స్ ఉండాలి, పైలట్ టెస్టింగ్ అవన్నీ కూడా లేవు. సో నేనేం చేశాను లైక్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ లైక్ డిఎఫ్ఓని లైక్ అగ్రికల్చర్ ఆఫీసర్ డిఏఓని లైక్ కాంటాక్ట్ అయ్యేసి లైక్ సార్ ఇట్లా నేను ఈ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నేను అఫీషియల్గా చేయాలి అంటే మీ పర్మిషన్ కావాలి. సో అనేసి నా ప్రాజెక్ట్ ప్రపోజల్ ఫస్ట్ ఆయన దగ్గర పెట్టా. ఓకే యూ కెన్ ప్రొసీడ్ అనేసి ఆయన కొన్ని క్వశ్చన్స్ వేసాడు. ఓకే, దానికి అంత నేను అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాదు, కరెక్ట్గా తిప్పించి కొడితే 10 డిసీజ్ పేర్లు కూడా నాకు అప్పటికి తెలియదు. నాకు తెలిసింది ఏంటి అంటే ఓన్లీ టెక్నికల్ టర్మ్స్, నేను దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి, ఏం చేస్తే నాకు అవుట్పుట్ వస్తుంది. అంతవరకు మార్కెట్లో ఉండే అక్యురసీ జస్ట్ 62%. అసలు ఇమేజ్ ప్రాసెసింగ్కి ఇప్పటి వరకు ఉండే అక్యురసీ 80%, మ్యాక్సిమం 80 కంటే ఎక్కువ ఉంటే కూడా అది ఫేక్ అనేసి మీరు ఫిక్స్ అయిపోండి. సో నేనేం చేశాను అంటే లైక్ తక్కువ అక్యురసీతోనే ఫస్ట్ స్టార్ట్ చేసేసి నేను క్వాలిటీని పెంచుకోవడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ తీసుకుంటా, లైక్ నార్మల్ కెమెరాస్లో ఒకలా క్లారిటీ వస్తుంది, ఇంకొక లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్లో ఇంకొక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు లైక్ నార్మల్గా మనము నార్మల్ కెమెరాస్ తీసుకోండి, అదే శాటిలైట్ కెమెరాస్ తీసుకోండి, లైక్ రెజల్యూషన్ అనేది చేంజ్ అవుతుంది, లైక్ బ్యాండ్ విడ్త్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో నేనేం చేశాను అంటే శాటిలైట్లో ఉండే లెన్స్ని ఇక్కడ తీసుకొచ్చేసేసి హైపర్ స్పెక్ట్రల్ లెన్స్ నేను డ్రోన్లో ఇంటిగ్రేట్ చేసుకున్నా. లైక్ అలా నేను తీసుకున్న ప్రోడక్ట్ అంటే ఎయిమ్ హై బట్ ఇంటిగ్రేషన్ షుడ్ బి ఈజియర్. నేను తీసుకున్న లెన్స్ కాస్టే 49 lakhs మార్కెట్లో, నేను దాని 25,000కి నేను ఎలా తీసుకురావాలి, అది నా యూనిక్నెస్. నేను అది ఇంప్లిమెంట్ చేసేసి ఓకే లైక్ నాకు వచ్చిన అక్యురసీ 92.7%. నేను దాన్ని డైరెక్ట్గా వెళ్ళేసి ఆపరేషన్ ద్రోణగిరి లైక్ కర్నూలులో అందరికి ఐడియా ఉంటుంది, లైక్ నేను అక్కడ ప్రపోజ్ చేశాను. లైక్ ఆల్మోస్ట్ నేను 6 cabins అక్కడ ఓన్ చేశాను. అండ్ నాట్ ఓన్లీ దట్ వన్, అదొక్కడితోనే ఆగలేదు. లైక్ నేను నెక్స్ట్ ఆ ఒక్క ప్రాజెక్ట్తో కాకపోకుండా లైక్ నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇందాక మీరు చూశారు, నాకు ఇది చూసిన వెంటనే నాకు కొన్ని ఐడియాస్ వస్తాయి. ఓకే, దాని నుంచి మనం ఏదైనా చేయొచ్చు కదా, ఏం చేయొచ్చు. ఇప్పుడు నార్మల్గా మనము లైక్ ఏదైనా ఒక క్రాప్స్కి లైక్ మనం ప్రొటెక్షన్ లాగా కొన్ని షెడ్స్ అనేవి పెడతా ఉంటాం కింద, లైక్ గ్రౌండ్ నట్స్కి కానీ టొమాటోస్కి కానీ. లైక్ మనం ఎందుకు పాలిథిన్ కవర్ అనేది యూజ్ చేస్తున్నాం అక్కడ, వై కాంట్ వి యూస్ బయోడిగ్రేడబుల్ వన్స్? అంటే ఏమనుకుంటారు అంటే బయోడిగ్రేడబుల్ వేసేస్తే అది మళ్ళీ సాయిల్లో మిక్స్ అయిపోతుంది కదా, మనం దాన్ని ఎందుకు యూజ్ చేయాలి అనేసి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. సరే, ఇందాక టీ కప్స్ గురించి చెప్పాడు, లైక్ టీని ఎలా మ్యానుఫ్యాక్చర్ అంటే లైక్ డిఫరెంట్ ప్రాసెస్ చెప్తున్నాడు, అంతేగాని టీ కప్స్ గురించి చెప్పట్లేదు. ఇప్పుడు టీ కప్స్ అనేవి లైక్ కప్స్లో వస్తున్నాయి, లైక్ సెరామిక్స్ దాంతో యూజ్ చేస్తున్నారు. అదే మనం ఎడిబుల్ లైక్ మనం దాన్ని తినచ్చు కదా, ఐస్ క్రీమ్ కోన్తో తయారు చేస్తున్నారు. అదే ఆ ఐస్ క్రీమ్ లైక్ టీ కప్ని కూడా తినచ్చు కదా, ఆ ఐడియా ఎందుకు రావట్లేదు? సో అలా లైక్ ప్రతి ఒక్క దాంట్లో చూసిన ప్రతి ఒక్క దాంట్లో అబ్జర్వ్ చేసుకుంటూ నేను ఇంతవరకు లైక్ మీకు ఎంతమందికి పేటెంట్ అంటే ఏంటో తెలుసో తెలియదు కానీ లైక్ ఐ విల్ గివ్ వన్ స్మాల్ బ్రీఫ్. లైక్ ఇంతవరకు లేని ఐడియా మనం ఏదైనా సరే ప్రోటోటైప్ తీసుకొని లైక్ మన ఇంటికి ఎలా అయితే డాక్యుమెంట్ ఉంటుందో లైక్ నాది కొత్తగా ఈ టెక్నాలజీ నాదే, ఇంతవరకు ఎవరిది లేదు మార్కెట్లో అనేసి నేను గ్రాంట్ తెచ్చుకోవడాన్ని పేటెంట్ అని అంటారు. సో అలాంటివి నా దగ్గర ఆల్మోస్ట్ 886 పేటెంట్స్ ఉన్నాయి. అందులో 92 యాజ్ ఏ ప్రైమరీ ఇన్వెంటర్. ప్రైమరీ ఇన్వెంటర్ అంటే లైక్ ఇంటికి ఒకరు ఇద్దరు, లైక్ బ్యాంక్ అకౌంట్స్ ఇప్పుడు ప్రైమరీ ఉంటుంది, లైక్ జాయింట్ అకౌంట్స్ ఉంటాయి, లైక్ అందులో ప్రైమరీ లాగా పేటెంట్స్ కూడా ప్రైమరీ, లైక్ ప్రైమరీ రోల్ నాది. సో ఇప్పుడు నేను ఈ పేటెంట్ని పట్టుకొని నేనేం చేయొచ్చు, పేటెంట్ అనేసి ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు ఇందాక అడిగారు లైక్ స్టార్ట్అప్ అంటే ఏంది, బిజినెస్ అంటే ఏంది అనేసి. ఎవరైనా కన్ఫర్మ్గా వాళ్ళకి లేదు అన్న వాళ్ళు కూడా లైక్ ఒక బిజినెస్, యూనిక్ బిజినెస్ ఐడియాతో వెళ్ళాలి. ఆ బిజినెస్ ఐడియా కూడా నేను డిజైన్ పేటెంట్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పార్క్ని నేను రన్ చేయాలనుకుంటున్నా,
నేను ఇదే పార్క్లో లైక్ ఒక పెద్ద థీమ్ పెట్టేసి లైక్ న్యాచురల్లీ మూవింగ్ అనే ఒక కాన్సెప్ట్ పెట్టచ్చు. ఇప్పుడు చెట్లను నేను కదిలియచ్చు ఇక్కడ తీసుకొచ్చేసి ఒక ట్రాక్ మీద పెట్టేసి లైక్ దాంట్లో లైక్ ఫ్లవర్ పాట్స్ పెట్టేసి నేను నీట్గా మూవ్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఎక్కడ కాన్సెప్ట్ లేదు. నేను దానికి డిజైన్ పేటర్న్ తీసుకునేసి నేను దీన్ని స్టార్ట్అప్గా రన్ చేసుకునేసి ఎంట్రీ ఒక 100 పెట్టుకోవచ్చు. లైక్ అలా ఏదైనా ఒక డిఫరెంట్గా చేసే కాన్సెప్ట్ని స్టార్ట్అప్ అని అంటారు. యాక్సలరేటర్ ఈజ్ నథింగ్ బట్ ఎక్కడో ఉండే కాన్సెప్ట్ని మనం ఇక్కడ తెచ్చుకునేసి లైక్ ఒక సెకండరీ పర్సన్ లాగా చేస్తున్నాం. ఆ సెకండరీ పర్సన్ లాగా చేసే లైక్ బిజినెస్ కొన్నిసార్లు క్లిక్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. స్టార్ట్అప్ అనేది స్లో అండ్ స్టడీగా స్టార్ట్ అయినా సరే లైక్ దేర్ విల్ బీ వన్ లైక్ ఒక ఇంపాక్ట్ అనేది క్లియర్గా ఉంటుంది. నేను ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నాను అంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో CEO డెస్క్ మీద ఉన్నాను ప్రజెంట్. లైక్ ఎవరి దగ్గరైనా ఫీజిబుల్ స్టార్టప్స్ కానీ లైక్ ఏదైనా నాకు వ్యాలిడ్ అనిపిస్తే ఇక్కడికి వచ్చేసి నేను వాళ్ళను వెంచర్ క్యాపిటలిస్ట్తో టైఅప్ చేద్దాము అనే థాట్తో వచ్చాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. దీస్ కన్వర్జేషన్స్ అండ్ పాస్ట్ కన్వర్జేషన్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా మీద ఉన్నారు. బట్ పాస్ట్ 2 monthsలో యాక్చువల్లీ దిస్ ఈజ్ మై ఫస్ట్ మీటింగ్. లాస్ట్ 4 weeks చూద్దాం అనుకున్నా, ప్రెసెంట్లీ ఇప్పుడు కుదిరింది. సో దట్ ఐ కేమ్ హియర్ అండ్ నేను కూడా చెప్పాను ముందు నేను ఇలా చేస్తున్నాను, ప్రోటోటైప్ బిల్డ్ చేస్తున్నాను, స్టార్ట్అప్ ప్లాన్ చేస్తున్నాము. ఈ స్టార్ట్అప్ పరంగా ఐ హ్యావ్ అండ్ రీసెర్చ్. అందరూ స్టార్టింగ్ ఫస్ట్ పాయింట్ పెన్ తీసుకొని రాయమంటారు కదా, సేమ్ అదే చేశాను. నేను రాసింది, నేను చేసింది ఐ విల్ షేర్ సంథింగ్. మీరు ఒకవేళ దాంట్లో ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేయాలి అనుకుంటే ఐ కెన్ ఇంప్రూవ్. ఫస్ట్ థింగ్ నా స్టార్ట్అప్ వచ్చేసి ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ కాబట్టి ఒక 5 స్టెప్స్లో డివైడ్ చేశాను. ఫస్ట్ వచ్చేసి యూజర్ అండర్స్టాండ్స్. ఫస్ట్ నేను కాలేజెస్కి వెళ్ళి యూజర్ యొక్క నీడ్స్ ఏంటి, వాళ్ళ అవసరాలు ఏంటి, ఏం కావాలి, ఏం మిస్ అవుతుంది, ఏం చేయాలి, వాళ్ళ ఫ్యూచర్లో ఏం చేయాలి అన్న దాని గురించి ఎంక్వైరీ చేశాను. బేసికలీ సో మెనీ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ దే డజంట్ నో ది ఏ ఫ్యాకల్టీ ఆల్సో, సో దట్ వీ కెన్ ఇంప్లిమెంట్ ఏ అన్ అవర్ ఎడ్యుకేషన్. అండ్ సెకండ్, డిఫైన్ చేయాలి ఆ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఏ స్టూడెంట్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నాము, చేస్తున్నాము, జస్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా డిఫైన్ చేయాలి. ఏలో ప్రెజెంట్లీ ట్రెండింగ్ ఏంటి, ఏ ఏజెంట్స్ అనేసి ఉంది. లైక్ హాయ్ అని వాట్సాప్లో హాయ్ అని పెడుతుంది, మీరు అందరూ ఆల్మోస్ట్ అలా యూజ్ చేస్తూనే ఉంటారు. హాయ్ అని పెడుతుంది, వాళ్ళ డీటెయిల్స్ అన్ని వస్తాయి. సే ఎస్ ఆర్ నో, ఎస్ వచ్చేసి యువర్ ఆర్డర్ రాసుకొని కన్ఫర్మ్ అనేది వచ్చేస్తారు. నెక్స్ట్ ఐడియేట్, మీ ప్రోటోటైప్ని ఇప్పుడు ప్రెజెంట్లో ఏలో ఉన్న ట్రెండ్ని ఏ ఏజెంట్స్ అంటున్నాం కాబట్టి దీన్ని ఐడియా చేయాలనుకుంటున్నా. లైక్ కాలేజెస్లో నేను ఇలా ఏ ట్రెండింగ్ జాయిన్ చేయాలి అండ్ నేర్పియాలి, వాళ్ళకు ఒక ఇంప్రూవ్మెంట్ ఇవ్వాలి బై ఆఫ్లైన్. అందరూ సో మెనీ మెంబర్స్ ఆన్లైన్ అంటారు. చాలా ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, కానీ ఆఫ్లైన్లో ఉన్నంత పిచ్ ఎక్కడ రాదు అని మా ఒపీనియన్. ఇది కూడా మేము డిఫైన్ చేసాము. ఎందుకంటే ఆన్లైన్లో కొంతమంది చాలామంది, నేను రీసెంట్లీ ఒక 10 to 15 వెబినార్స్ అటెండ్ అయ్యాను. అందరూ ఏం చేస్తారంటే ఫోన్ పక్కన పెట్టేస్తారు, దెన్ మూవ్ ఆన్, వాళ్ళ వర్క్ చూసుకొని అయిపోయిన తర్వాత లాస్ట్లో సర్టిఫికేట్ కోసం వస్తారు. సో దట్ ఆన్లైన్ 1-to-1 కమ్యూనికేషన్, 1-to-1 పిచ్ ఈజ్ ది బెటర్ సొల్యూషన్. అండ్ ప్రోటోటైప్ అందరూ డిస్కస్ చేశారు ఆల్మోస్ట్ అలా. ప్రోటోటైప్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్. మన ఇంప్లిమెంటేషన్ ఏంది, మన ఐడియా అయితే ఏంది, మనం ఎలా చేయాలి, ఏం చేయాలి అన్న దాని గురించి డిస్కస్ చేయొచ్చు. దెన్ టెస్ట్. అండ్ లైక్ ఇప్పుడు నేను చేశాను, ఒక సమ్ ఆఫ్ ది కంపెనీ నుంచి సమ్ ఆఫ్ ది మెంబర్స్ని తీసుకొని వచ్చాను. దెన్ వాళ్ళ క్లాసెస్ చెప్పించాను, వాళ్ళకి అర్థమైందా కాలేదా. మేడం చెప్పారు యాక్చువల్లీ తను ఒక ప్రోటీన్ పౌడర్ బిల్డ్ చేస్తున్నాము, ఒకరికి ఒక విధంగా ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకో విధంగా ఉండొచ్చు, బట్ వాళ్ళిద్దరిని మెట్ చేసి వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ ఇవ్వాలి అన్న ఒపీనియన్ గురించి టెస్టింగ్. దట్స్ ఈ 5 steps అన్నాను. ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి. కెన్ యూ సజెస్ట్ ఎనీ? అండ్ ఇవి 10 మీటప్స్ అయిపోయాయి కదా. ఈ మీటప్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు, ఎంతమంది? హ్యాండ్ రేస్ చేయండి ఒకసారి. ఓకే, 6 members. ఓకే, మనకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్ లో ఏంటంటే ఓన్లీ ఇక్కడికి వచ్చిన వాళ్ళని మాత్రమే యాడ్ చేస్తాం అన్నమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళని మాత్రమే యాడ్ చేస్తాం. ఎందుకు ఇక్కడికి వచ్చిన వాళ్ళని మాత్రమే యాడ్ చేస్తామంటే వాళ్ళు ఒక ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు. చాలా మంది, ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేశాను, నియర్లీ 10K వ్యూస్ వచ్చాయి. 10,000 మందిలో వచ్చింది ఇంతమంది, అంటే యాక్షన్ టేకర్స్ ఇంతమంది. మనకి 10,000 మంది అవసరం లేదు, యాక్షన్ టేకర్స్ మాత్రమే కావాలి. సో అటువంటి వాళ్ళకి ఒక గ్రూప్ ఉంది, నేను గ్రూప్లో యాడ్ చేస్తాను, QR ఇస్తాను, స్కాన్ చేస్తే మీరు వెళ్ళొచ్చు. అండ్ నాట్ ఓన్లీ ఇన్ వాట్సాప్ గ్రూప్, మనం ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది, మీరు ఫాలో చేసుకోవచ్చు. యూట్యూబ్ కూడా ఉంది. ఈ వీడియో అంతా నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. ప్రొద్దుటూరు స్టార్టప్స్ అని టైప్ చేసిన వెంటనే వచ్చేస్తుంది మందే. సో ఈ వీడియో అంతా అక్కడ ఉంటుంది. ఓకేనా? ఇక
నెట్వర్కింగ్ సెషన్లో మీరు ఎవరితో అయినా ఇంట్రెస్ట్ ఉంటే కనెక్ట్ అవ్వండి. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది మీటింగ్. ఓకే, టైం అయితే మీరు వెళ్ళొచ్చు.